న్యూ ఇయర్ వేడుకలు, ఓఆర్ఆర్ పైన నో ఎంట్రీ అట. పీవీఆర్ ఎక్స్ప్రెస్ వే పైన కూడా నో ఎంట్రీ. మన శంషాబాద్ ఎయిర్పోర్ట్కి పోయే 11 కిలోమీటర్ల పీవీఐ ఎక్స్ప్రెస్ హైవే మీద నో ఎంట్రీ. అండ్ ఔటర్ రింగ్ రోడ్ ఎక్కాలనుకున్న వాళ్ళకు కూడా నో ఎంట్రీ. సో దయచేసి దీన్ని గమనించండి. కానీ ఈ పీవీ ఎక్స్ప్రెస్ మీద ఎంట్రీ అయ్యేటప్పుడే మీకు ఒకవేళ కనుక మీరు ఏదైనా ఫ్లైట్ జర్నీ చేయాలి అని వేరే ప్రాంతానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, దానిలో మీరు ఆ ఫ్లైట్ టికెట్స్ చూపిస్తేనే మీకు ఎంట్రీ ఇస్తారట. ఎంట్రీకి అనుమతి ఉంటుంది. హైదరాబాద్లో ఫ్లైఓవర్లు మొత్తం బంద్. ఏ ఫ్లైఓవర్ ఎక్కడానికి వీల్లేదట. ఫ్లైఓవర్ కింద నుంచే పోవాలి. నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ పైన కూడా నో ఎంట్రీ. ఒకవేళ తాగి పట్టుబడితే 10,000 రూపాయల జరిమానా, జైలు శిక్ష. జాగ్రత్త. ఈ అలా రెడీగా ఉంటారు మీ ఎందుకంటే ప్రతి ఒక్కరు రోడ్ల మీదకి వచ్చారంటే తాగే ఉంటారు అన్నది పోలీసుల ఆలోచన. మీరు ఒకవేళ ఏదైనా సెలబ్రేషన్స్కు దేనికైనా పోవాలంటే క్యాబ్ బుక్ చేసుకోండి, వెళ్ళిపోండి. ఓ గంట లేట్ అయినా పర్లేదు. పొరపాటున వెహికల్ తీసిరే నన్నోడు పట్టుకుంటాడు, ఇంతమంది ఉన్నాను అనుకున్నాకు అయిపోయింది పని. రెండోసారి డ్రంక్ అండ్ డ్రైవ్కు 15,000 రూపాయలు, ఏడాది జైలు. ఒకసారి మీరు ఆల్రెడీ పట్టుబడి ఉన్నారనుకో, పట్టుబడి ఉంటే మనం ఇవాళ దొరికిరు అనుకోరి, మీకు 15,000 రూపాయల ఫైన్ పడుతుంది. దాంతోపాటు ఏడాది జైలు శిక్ష పడుతుంది. జాగ్రత్త. ఏమాత్రం మీరు అలా నిర్లక్ష్యంగా ఉన్నా అయిపోయింది మీ పని. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా మంగళవారం ఔటర్ రింగ్ రోడ్, పీవీఆర్ ఎక్స్ప్రెస్ వే పైన వాహనాలు అనుమతించబోమని పోలీసులు వెల్లడించారు. విమాన ప్రయాణికులు మాత్రం టికెట్ చూపించి ఔటర్ పైన వెళ్ళొచ్చని స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి 10 నుంచి బుధవారం ఉదయం 5 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఇక హైదరాబాద్లోని బేగంపేట్, లంగర్ హౌస్ ఫ్లైఓవర్లు మినహా మిగతా వాటిని మూసేస్తామని సిటీ పోలీసులు తెలిపారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, మింట్ కాంపౌండ్ రోడ్, అప్పర్ ట్యాంక్ బండ్ పైన కూడా రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు వాహనాల అనుమతి ఉండదు. ట్రాఫిక్ రద్దీని బట్టి ఎల్బీ నగర్, మందమల్లమ ఫ్లైఓవర్ను తెరుస్తామని రాచకొండ పోలీసులు వివరించారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఖచ్చితంగా యూనిఫామ్ ధరించాల్సిందే. లేని పక్షంలో 500 జరిమానా విధిస్తామని పోలీసులు తెలిపారు. 3 కమిషనరేట్ల పరిధిలో ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్లు ఉంటాయి. మద్యం సేవించి పట్టుబడేవారు మొదటిసారి నేరం చేసినట్లయితే 10,000 జరిమానా, జైలు శిక్ష ఉంటుంది. రెండోసారి పట్టుబడితే 15,000 జరిమానా, 6 నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష తప్పదు. రాంగ్ రూట్, ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంపింగ్, ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్ నిబంధనలపైన కూడా స్పెషల్ డ్రైవ్స్ ఉంటాయి. అయితే డిసెంబర్ 31ని పురస్కరించుకుని హైదరాబాద్ మెట్రో రైల్ సేవలను అర్ధరాత్రి 1:15 వరకు కొనసాగిస్తామని హెచ్ఎంఆర్ఎల్ ఎండి ఎన్విఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో ఎండి చెప్తున్నాడు. సో మెట్రోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. 1:15 వరకు లాస్ట్ మెట్రో ఉంటుందట.